హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము సొరకాయ సర్వపిండి చేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక గిన్నె షేప్లో వస్తుంది కదా, అలా ఒక కొత్తగా అనిపిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే సర్వపిండి అండి ఇది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. బియ్యం పిండి తీసుకున్నానండి, 2 కప్పుల బియ్యం పిండి. కరివేపాకు, సొరకాయ ఒక సగం ముక్క తీసుకున్నానండి. 1 అవర్ పాటు శనగపప్పు నానబెట్టుకున్నానండి. కొత్తిమీర సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. నానబెట్టుకున్న శనగపప్పుని బియ్యం పిండిలో వేసుకున్నానండి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి సన్నగా తురుముకొని వేసుకున్నానండి. తర్వాత హాఫ్ సొరకాయని నేను కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, కొద్దిగా వేసుకుంటున్నాను. మొత్తము మంచిగా కలుపుకోండి. అయితే సొరకాయని తురుముకొని కూడా వేసుకోవచ్చండి. కొంతమంది పిల్లలు తినరు కదా, ఇలా వేస్తే ఇంకా అందులో వేసింది కూడా తెలియదండి. కాబట్టి మంచిగా తింటారు పిల్లలు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక రౌండ్ చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఇది చేపల్లో వండుకునే బౌల్ అండి. చేపలు వండుకోవచ్చు దీంట్లో. ఇలాంటి బౌల్ తీసుకుంటే సర్వపిండికి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సైడ్లో లోతుగా ఎత్తుగా ఉండదు కాబట్టి ఇది మంచిగా ఉడికిపోతుందండి. సైడ్లో పిండి పెట్టుకున్నా కూడా మంచిగా ఉడికిపోతుంది. నేను చూపించిన విధంగా ఆయిల్ని అప్లై చేయండి. ఇలాంటి గిన్నెలో చేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది కదండి. పిల్లలు వెరైటీగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇష్టంగా తింటారండి. సర్వపిండి అంటే మామూలుగా కొంతమంది ఇట్లా రొట్టెల్లాగా ఒత్తేసి చేస్తారు కదండి. అలా ఉంటే రొటీన్గా ఉంటుంది కదా, కొంచెం ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కొంచెం మంచిగా తింటారు. పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ చుట్టూ ఇట్లా పెట్టేసుకోవాలండి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా. అలా గుంటలు పెడితే ఏమవుతుందంటే పిండి మంచిగా ఉడుకుతుందండి. ఇలా పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి. సిమ్లో ఒక పక్క 1 సైడ్ ఉడికిపోయింది కదండి. మళ్ళీ కొంచెం ఇట్లా తీసుకొని తిప్పి మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. రండి చూడండి, మంచిగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి.
చూడండి సేమ్ గిన్నెలాగా సైడ్లో కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. సైడ్లో కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఎక్కడనైనా పిండి లేకుండా ఉడుకుతుందండి మంచిగా. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ ఫ్లేవర్ కొంచెం లైట్గా తగులుతుంటూ శనగపప్పు మధ్య మధ్యలో తగులుకుంటూ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేసి ట్రై చేసి చూడండి. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.